ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అందరికి. పర్ఫెక్ట్ వందనాలు అందరికి. అన్న ప్రైజ్ లార్డ్ నా. ప్రైజ్ లార్డ్. ఏంటి సార్ ప్రైజ్ లార్డ్? సార్ ప్రైజ్ లార్డ్. ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థనతో మన యొక్క ఉదయకాలపు కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. గోపాలన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధమైన నామం బట్టి ఈ ప్రభు దినమున నీ ప్రజలముగా చేరరావడానికి నేడు మమ్మలను సజీవులుగా ఉంచిన జీవముల దేవ, మీ యొక్క సన్నిధిని సాహసం చేయవచ్చు. ఈ విధంగా గడపడానికి ఇచ్చిన అవకాశం సదుపాయం బట్టి స్తోత్రములు. సమయం 6 అంతవరకు పాట, బైబిల్ స్టడీ, ఇంకా రీడింగ్ బైబిల్, వాక్యం, ప్రార్థన చేసే సమయం ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయించాను. మీ సన్నిధి చేయమని కృపగలిగినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవ స్తోత్రములు. సమయంలో సిస్టరు ఉషారణక్క గారు దేవునామాన్ని స్తుతిస్తూ స్తుతి పాట పాడతారు. ప్రభునామంలో సహోదరులందరికీ సహోదరులందరికీ వందనాలండి. వందనాలక్క. పాట పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరచుదాం. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థలములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థలములో నన్ను నిలుపుటకు, పెంట నుండి నన్ను లేపావు దేవా. పెంట నుండి నన్ను లేపావు దేవా. లేపావు దేవా. ఏమి లేదు నా యందు
అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. కన్నవారి కన్నా మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కన్నా విలువైన ప్రేమ, కన్నవారి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కన్నా విలువైన ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కన్నా ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కన్నా ఆదరించు ప్రేమ, ఆ ప్రేమే నన్ను జీవింపచేసినది, ఆ ప్రేమే నన్ను జీవింపచేసినది, జీవింపచేసినది. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. అడవి వలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన వలివ చెట్టు నీవు యేసయ్యా. అడవి వలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన వలివ చెట్టు నీవు యేసయ్యా. నీలో నిలిచి అంటు కట్టబడుటకు, నీలో నిలిచి అంటు కట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిచావు దేవా, ఫలించని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు నా అతిశయం నీవు యేసయ్యా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. చక్కగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాడినటువంటి పాట సహోదరికి ప్రకట వందనాలు. మరి సమయంలో హెబ్రీయులు రాసిన పత్రికను చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము. బ్రదర్ జనార్దన్ చదువుతారు. సార్ ప్రైజ్ లాడ్ సార్ అందరికి. ప్రైజ్ లాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను
వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుటకు ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచుబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయం చేయగల వాడై ఉన్నాడు. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ఆత్మకూరులో పరిచయం చేస్తున్నటువంటి మన రాజశేఖర్ అన్న వాక్యము పంచుకుంటారు. ఈ సమయంలో వాక్య నిమిత్తమై మరి పిలిపన గారు ప్రార్థన చేస్తారు. పిలిపన ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ గొప్ప రాజా, ఓ మంచి కాపురణ దేవ, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్తమైన మా గొప్ప దేవ, బలవంతుడు మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా తండ్రి, అక్టోబర్ మాసం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి, అదేవిధంగా తండ్రి నవంబరు 9వ తారీఖు తండ్రి ఒక వారం అంతా ప్రభా మమ్మల్ని 9 రోజులు నీ రెక్కల చాటున కాచి కాపాడి రక్షించి, ఈ 9వ దినం ప్రభా నీ సన్నిధికి వచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రం తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభా ఈ గూగుల్ మీట్లో ప్రభా మమ్మల్ని అందరినీ చిన్న మందగా చేర్చి ఈ రీతిగా మేము ఆరాధించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవ, నీకే స్తోత్రం తండ్రి. మా రాజా, నీకే స్తోత్రం తండ్రి. జీవం గల దేవ, నీకే స్తోత్రము తండ్రి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవ, నీకే స్తోత్రము తండ్రి. మా పితరుల దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు నీ పాటలు పాడి గణపరిచాము, మయపరిచాము తండ్రి.
అదేవిధంగా ప్రభా నీ దాసుని చిరోచాటు మరుగుపరుచుకొని ప్రభా మాకు ఏ వాక్యము కావాలో నీ దాసుని ద్వారా మాట్లాడండి. నీ దాసునితో మాట్లాడి తండ్రి మీ వాక్యాల బలహీనమైతే ప్రభా బలపరచడం సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా నీ దాసుని పరిశుద్ధాత్మతో నింపి ప్రభా వాక్ శక్తిని దయచేయండి. ప్రభా నిలబడి నీ దాసుడు నీ పక్షం నిలబడి మాతోను మాట్లాడుతుండగా మీరు సహాయం చేయండి. కృపలో భద్రపరచండి. ఒక గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. అయ్యగా రాజశేఖరం చేస్తున్న పరిచయలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రంలో తండ్రి వారి పరిచయలో ఇంకా ముందుకు సహాయం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. జ్ఞానమును, జ్ఞాపశక్తిని కూడా దయచేయి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మా గొప్ప రాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ చేసిన బట్టి నడుస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సమయాన్ని సేవకులకి మన రాజశేఖర్ బ్రదర్ గారికి ఈ సమయాన్ని అందిస్తున్నాను. నా ప్రజలను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దైవజనులైన వారికి, అదేవిధంగా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మనం ఆయన తోడి పనివారమై మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యంలో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మానవ మనస్సును మరుగుపరచండి నాయన. నీ ఆత్మ చేత నాయన మీరు మాలో ఉండి మీరు మాట్లాడండి. వ్యర్థమైన మాటలు, అనాలోచనగా వస్తున్న ప్రతి మాటలన్నీ దూరపరిచి ఆత్మదేవుడా మీరే మా జీవితాలకు కావలసినటువంటి శ్రేష్టమైన మాటలు అందించమని, మా బ్రతుకులు సరిచేయబడి మేము ఎల్లప్పుడూ నిన్ను నమ్మకంగా అనుసరించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. మంచిది. మనం చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే బ్రదర్ బిడ్డారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఆయన తోడి పనివారము. మనము చాలాసార్లు ఎవరమో మనం మర్చిపోతూ ఉంటామండి. చాలాసార్లు మనము లోకంలో ఉంటున్నప్పుడు దేవుని పనివారముగా మనల్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అంటే మనం ఆయన పనివారం అని మనం గుర్తించలేము. కొన్నిసార్లు మనకు మనమే లోకంలో వారితో కలిసిపోవటం కానీ, లేకపోతే మన బంధువులతో కలిసి, లేకపోతే మన స్నేహితులతో కలిసి, మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారితో కలిసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకులాగా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అయితే పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, మేము ఆయన తోడి పనివారమై, అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో మేము కలిసి ఆయనతో కలిసి పనిచేస్తున్నాం అంటున్నాడు. మరి చూడండి బ్రదర్ బిడ్లారా, పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలకి ఆయన ప్రభువుని తెలుసుకొని దేవుని పనిలోకి వచ్చాడు ఆయన. మరి అపోస్తులు అయితే పేతురు, మరి యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఇలా 12 మంది అపోస్తులు అయితే యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు కలిసి ఆయనతో తిరిగారు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడల్లా వారు ఉన్నారు. మరి పౌలు గారు మాత్రం యేసయ్య పరలోకం వెళ్ళిన తర్వాత
కొన్ని సంవత్సరాలకి ప్రభువులు దర్శించినప్పుడు ప్రభు దర్శనాన్ని బట్టి ఆయన దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పని చేయడానికి ముందుకొచ్చాడు. అయితే దేవునితో కలిసి మరి ఇక్కడ ఆయనతో కలిసి పనిచేస్తున్నాం అంటున్నాడు. ఆయనతోడి పనివారం అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రభువుని బిడ్డలారా, యేసయ్య ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, యేసయ్య ఏ ఉద్దేశముతో అయితే మరి ఈ లోకానికి వచ్చాడో, యేసయ్య ఏ ఉద్దేశముతో అయితే తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడో అది గుర్తించి పౌలు గారు ఈ లోకంలో దేవుని పనిచేస్తా ఉన్నాడు. ఏ ఉద్దేశం అయితే యేసు ప్రభు కలిగి ఉన్నాడో అదే ఉద్దేశాన్ని కలిగి యేసయ్యతో కలిసి ఆయన పని చేస్తా ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం గమనిస్తే పేతురు మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువారు చెప్తున్న మాట. ప్రభువారు ఏమంటున్నారంటే, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బ్రదర్ బిడ్డారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సువార్త ప్రారంభించిన మొదటి దినాల్లోనే ఆయన ఏం చేశాడంటే, కొండ ఎక్కి ఆయన ఏం చేశాడు, తనకిష్టమైన వారిని పిలువగా ఆయన యుద్ధకు వచ్చారంట. వారు తనతో కూడా ఉండునట్లుగా. ఈ మాట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తనతో కూడా ఉండునట్లుగా అంటే దాని అర్థం ఏంటి? మనం ఆయనను ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఆయనను మనం ఎప్పటికి కూడా అనుసరించటాన్ని మనం మానకూడదు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు ఎక్కడికల్లా వెళ్ళాడో అక్కడికల్లా వీరు వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, రోగులను స్వస్థపరచడం కానీ, ఆయన సువార్తను ప్రకటించినప్పుడు కానీ, ఆయన చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు కానీ వీళ్ళందరూ యేసు ప్రభుతోటే ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే మొదట యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తనతో ఉండునట్లుగా. మనము ముఖ్యంగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆయనతో మొదట మనం ఉండాలి. ఆయనతో మనం ఉండడానికి మనం నేర్చుకోగలిగితే తర్వాత కింద విషయాలు చూస్తే దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం గలవారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. మనం తర్వాత విషయాలు మొదట చేస్తూ ఉంటాం కానీ, అయితే మనం చేయవలసిన విషయం ఏంటంటే ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. ఆయనతో ఉండడం నేర్చుకోవాలంటే అర్థం ఏంటంటే, వాక్యము ఏదైతే చెప్తుందో, ప్రభు వారు ఏదైతే మనలో నుండి కోరుకుంటున్నారో అది మనము మన జీవితంలో దేవునికి విధేయత చూపించి మనము మొదట లోబడడం నేర్చుకుంటే, మొదట మనము దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వగలిగితే, మొదట మనము ప్రభువులో చక్కగా నడవడం నేర్చుకోగలిగితే నిశ్చయంగా మనం ఏ పని చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే బ్రదర్ బిడ్డలారా, మొదట ఆయనతో మనం ఉండడం నేర్చుకోవాలి. ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. పౌలు గారు తన జీవితంలో మరి ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా సంఘాన్ని హింసించిన వాడుగా, మరి క్రైస్తవులను కొట్టి మరి అనేక మందిని ఇబ్బందులు పెట్టినటువంటి వాడుగా కనబడుతున్నాడు. అయినా అక్కడ దమస్కు ప్రాంతంలో దమస్కు గేటు దగ్గర ఆయనను ప్రభు వారు దర్శించినప్పుడు ఆ దర్శనానికి విధేయుడై, ఆ దర్శనానికి లోబడి ఆయన తన బ్రతుకును, తన జీవితాన్ని ప్రభువు కొరకి సమర్పించుకున్నాడు. ఒకప్పుడు మరి నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటూనే క్రైస్తవులను హింసించాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ విధానాలను బట్టి ఉన్నటువంటి పౌలు గారు ఏం చేశారంటే, ప్రభువు యొక్క దర్శనమును, ప్రభువు యొక్క మరి ఆ పిలుపును కలిగిన వాడుగా ప్రభువుతోటే ఉండడం నేర్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో చాలాసార్లు మనం దేవునితో ఉన్నాం అనుకుంటూనే చాలాసార్లు కొన్ని విషయాల్లో మనం బలహీనం అయిపోతూ ఉంటాం. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము మన బలహీనతల్లో, లేకపోతే మనకున్నటువంటి మరి మంచి మంచి విషయాల్లో ఏదైనా కావచ్చు, అన్నిటిలో ప్రభువే చాలిన వాడుగా ఉన్నాడు. మనం ఆయనతోనే ఉండడం నేర్చుకుంటే చాలండి. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే,
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అంటాడు. ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని పనిలో సాగుతున్నటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. దేవుని కృప వ్యర్థము చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, దేవుని కృపను మనము నిర్లక్ష్య పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి బ్రదర్ బిడ్డారా, దేవుని కృప అనగా మనము చాలాసార్లు చాలా మంది రకరకాలుగా చెప్తా ఉంటారు, కానీ అసలైనటువంటి నిర్వచనం ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం. దేవుని యొక్క అనుగ్రహం లేదా ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఇవన్నీ కూడా దేవుని కృపలో భాగమే. అయితే ఆయన అనుగ్రహం ఎవరి మీదకి వస్తుంది? ఆయన అనుగ్రహం మరి ఉంటే ఎలాగుంటది? ఆయన అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలు మనం ఒకసారి గమనిస్తే ప్రధాన బిడ్డలారా, ఒకసారి చూడండి ఆదికాండంలో 19వ అధ్యాయం, ఆదికాండంలో 19వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 16, 17 వచనాలు, 18 వచనాల్లో ఉన్న విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. అతడు తడువు చేశాను. చూడండి ఇక్కడ ఆదికాండంలో 19వ అధ్యాయంలో రాయబడిన విషయం ఏంటంటే, ఇక్కడ లోతు గురించి మనకు కనబడుతుంది. 16వ అధ్యాయంలో చూస్తే అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చినటువంటి ఆ దేవుని ఉగ్రత, ఆ భయంకరమైనటువంటి ఉగ్రతలో నుండి లోతు కుటుంబాన్ని తప్పించడానికి, వారి ప్రాణాలను మరి కాపాడటానికి దేవదూతలు వారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ లోతు ఏం చేస్తున్నాడంటే తడువులాడుతూ ఉన్నాడు. తడువులాడటం అంటే ఏంటి? మనం చాలాసార్లు కరెంటు పోయినప్పుడు తడువులాడుతూ ఉంటాం. ఏదైనా లైట్ కోసమో, లేకపోతే అగ్గిపెట్టె కోసమో, లేకపోతే ఏదైనా ఉంటే వెతుకులాడుతూ ఉంటాం కొన్నిసార్లు. తడువులాట అనమాట. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, తడువులాడటం వల్ల ఇప్పుడు ఈ లోతు ఏం చేస్తున్నాడంటే తడువులాడుతూ ఉన్నాడంట. ఎందుకు తడువులాడుతూ ఉన్నాడు? అక్కడ వారేమంటా ఉన్నారు? నీకు కలిగిన వాటిని, నీ భార్యను, నీ పిల్లలను ఏదైనా ఉంటే అవి తీసుకొని నువ్వు బయటకు వచ్చేసేయ్, మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాం, అందుకొరకు మేము ఇక్కడికి వచ్చామంటే ఈయన ఏం చేస్తున్నాడంటే తడువులాడుతూ ఉన్నాడు. తడువులాడుతూ అక్కడ ఏం వెతుకుతున్నాడో, అది దేని కొరకు వెతుకుతున్నాడో తెలీదు. మాదంగా ఒకసారి రాయబడింది ఏంటంటే, అల్లుల దగ్గరికి వెళ్ళి దేవుడి ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు అంటే ఆయన వాళ్ళ దృష్టికి ఎలాగున్నాడంట? ఎగతాళివాడుగా ఉన్నాడంట. ఇలా కిందకు చూస్తే ప్రధాన బిడ్డారా, 18వ వచనంలో, 19వ వచనంలో చూస్తే 18, 19 వచనాల్లో, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ లోతు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి అంటున్నాడు. లోతు తడువులాడినప్పటికీ, లోతు ఇంకా ఆలస్యం చేస్తున్నప్పటికీ తన ప్రాణాన్ని కాపాడడం కోసం దేవదూతలు ఏం చేశారంటే బలవంతంగా వారి చేతులను పట్టుకొని ఆ సొదొమ గొమొర్రా పట్టణాల ఊరి బయటికి తీసుకొచ్చి నిలబెట్టి, మీరు ఇక్కడ నుండి మీరు ఈ ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి, అదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళండి, అక్కడ మీరు ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే లోతు చెప్తున్నటువంటి మాట చాలా మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి అంటున్నాడు. మంచి
మరి మాట చెప్తున్నాడు గాని, అయితే తర్వాత విషయం చూస్తే ప్రధాని బిడ్డారా, అక్కడ దేవదూతలు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి అంటే, ఆయన ఏమంటున్నాడు, లేదు లేదు మేము ఆ ప్రాంతానికి వెళ్తే మేము అక్కడ బ్రతకలేం. ఇదిగో అక్కడ ఉన్నది ఆ చిన్న ఊరు ఉంది. అక్కడికి మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళడం వల్ల మేము బ్రతకగలుగుతాం అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే మీరు అక్కడికైనా వెళ్ళండి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు అక్కడ మరి ఉండి ఆ పరిస్థితులు చూసినప్పుడు అక్కడ భయపడి మళ్ళా ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు ఏదైతే ప్రియదేవుని బిడ్డలారా మన జీవితంలో అనుమతిస్తాడో, లేకపోతే ఏదైతే దేవుడు మన జీవితంలో కార్యం చేయాలనుకుంటాడో, అది చేయడానికి మరి దేవుడు ఇష్టపడినప్పుడు మనమే కొన్ని సార్లు మనం చాలా సార్లు దేవుని విషయంలో అది వద్దు ప్రభు, ఇది వద్దు ప్రభు, అక్కడికి వెళ్తే బాగుంటది, ఇక్కడికి వెళ్తే బాగుంటది అని చెప్పేసి మనమే దేవునికి సలహాలు ఇచ్చేవారముగా, లేకపోతే ఇదెందుకు నా జీవితంలోకి అనుమతి ఇచ్చావనే వారముగా మనం చాలా సార్లు ఉంటా ఉన్నాం. ఆయన మన బ్రతుకుని ఎరిగిన వాడు, ఆయన మన భవిష్యత్తుని ఎరిగిన వాడు, మన ఆలోచనలు ఎరిగిన వాడు, మనకు రాబోతున్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన మనల్ని విమోచించటానికి, ఆయన మన పరిస్థితులను సరిచేయటానికి, ఆయన మన బ్రతుకుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం ఆయన మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం లోబడటం వల్ల మన జీవితాలు బాగుపడతాయండి. లోతు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు దేవదూతలు చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో ఉండింటే గాన నిజంగా లోతు కుటుంబము దేవునికి మహిమకరంగా ఉండేదేమో. కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మా దేవదూతలు చెప్పినట్టుగా అక్కడన్నా ఉండట్లేదు. మళ్ళా ఎక్కడికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, సర్వలోక మర్యాద చొప్పున మనల్ని పిల్లలకు అందామని చెప్పేసి వారి కూతుర్లు ఎలా పాపం చేశారో మనకు తెలుసు. నేను ఎందుకు మాట చెప్తున్నట్టు ప్రధాన బిడ్డారా, దేవుని కృపను వ్యర్థము చేసుకునే విషయంలో మనం కూడా కొన్నిసార్లు మరి వ్యర్థం చేసుకునే విషయంలో మనం కూడా కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని విషయాల్లో మనం తప్పిపోతా ఉంటాం. అందుకే దేవుడు మనల్ని ఎలాగ నడిపించాలనుకుంటున్నాడో, ఎలాగ మన బ్రతుకులలో ఆయన కృపను వెల్లడిపరచాలనుకుంటున్నాడో అది మనం గ్రహించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవునికి మనం విధేయత చూపించి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి నడుచుకుంటా ఉంటామో, ఒక్కోసారి కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు రావచ్చు, లేకపోతే మనవారే మన మీద లేనిపోని అబద్ధాలు బూతులు మాట్లాడవచ్చు. కానీ మనం సహించగలిగితే, ఓర్చుకోగలిగితే ఆయన యొక్క కృప మన మీద ఉంటదండి. మేము నిన్న ఒక దైవజనుడి విషయంలో మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆయన ఒకప్పుడు మంచి సేవ చేసిన వాడే. ఆయన చాలా ప్రాంతాల్లో సైకిల్ వేసుకొని చాలా ప్రాంతాల్లో సేవ చేసిన వాడే. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఎవరో కొట్టారని మేము వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అందరూ అంటున్న మాట ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడండి, ఆయన అందరినీ ఇష్టం వచ్చినట్టుగా తిడతాడండి అని చెప్పేసి అంటున్నారు. స్టేషన్ దగ్గర అలాగే అంటున్నారు, బయట అలాగే అంటున్నారు, వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ ఊరు దగ్గర కూడా అలాగే అంటున్నారు. కారణం ఏంటంటే బ్రదర్ బిడ్డారా, ఆయన ఒకప్పుడు మంచిగా పరిచర్య చేశాడు. దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఉన్నాయి, కాదంటలేదు. అయితే ఒకప్పుడు చేసినటువంటి పరిచర్య, ఒకప్పుడు చేసినటువంటి ఆ సమర్పణ, అయితే రాబో దినాలు గడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో అది సన్నగిల్లిపోతా ఉంది. కొన్నిసార్లు నేను మంచివాడిని అని చెప్పేసి మనమే భ్రమపడుతూ మనంతటి గొప్ప వాళ్ళు ఎవరు లేరని మనం అనుకుంటా ఉంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి బలహీనతలు మనం గుర్తించగలిగితే నిశ్చయంగా దేవుడు మన ఎడల తన కృపను మెండుగా కనపరుస్తాడండి. అందుకే ఇక్కడ లోతు విషయంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుని కృపను కలిగిన వాడుగా, దేవుడు తన ప్రాణాన్ని రక్షించిన వాడుగా లోతు గుర్తించాడు. చాలా మంచిదే. కానీ తర్వాత పరిస్థితి చూస్తే లోతు కుటుంబం ఏమైపోయిందో మనకు తెలుసు. దేవుని కృపను పోగొట్టుకున్నారండి. దేవుని యొక్క కనికరాన్ని పోగొట్టుకున్నారు. శాపగ్రస్తమైన పరిస్థితి వచ్చేసింది. వారి పిల్లలు, తన భార్య చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని వాగ్దాన సంబంధమైనటువంటి ఆ ప్రజలకి వాళ్ళు ఎలాగున్నారంటే శత్రువులుగా తయారైపోయారు. కాబట్టి బ్రదర్ బిడ్డలారా, లోతును దేవుడు అబ్రహాముతో పాటు ఆశీర్వదించాడు. అబ్రహాముతో పాటు లోతును ఉన్నతంగా దీవించాడు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగానే లోతును కూడా దేవుడు దీవించాడు. కానీ కృపను పోగొట్టుకునే విషయంలో మరి లోతు కనపడుతున్నాడు.
కృపను పొందుకునే విషయంలో అబ్రహాము కనబడతా ఉన్నాడు. కాబట్టి మనం ఒకటే గుర్తించాల, దేవుని కృపను పోగొట్టుకోకుండా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా మనం ఉండాలని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, ఇంకొక మాట నేను చెప్తాను. చూడండి, ఒక మాట చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్న విషయాన్ని ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి ఈ క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గురించియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులా భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. చూడండి బ్రదర్ బిడ్లారా, ఇక్కడ పౌలు గారు ఖైదీలో ఉన్నప్పుడు అక్కడ అధిపతిగా, మహాగణత వహించినటువంటి అధిపతిగా ఎవరున్నారంటే ఫెలిక్స్ ఉన్నాడు. ఈ ఫెలిక్సు ఈ పౌలు గారి దగ్గరికి తరచుగా వచ్చేవాడు. పౌలు గారు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనే విషయం మనకు తెలుసు. అయితే ఫెలిక్స్ తరచుగా పౌలు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. పౌలు గారు ఫెలిక్స్తో మాట్లాడిన ప్రతిసారి దేని గురించి మాట్లాడుతున్నాడు? నీతిని గురించి మాట్లాడుతున్నాడు, ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతున్నాడు, రాబో విమర్శను గురించి మాట్లాడుతున్నాడు, ప్రభువు గురించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా అదే అధ్యాయంలో మనం చూస్తే 16-17 వచనాల్లో కూడా చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి. అక్కడ ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇంకా 15వ వచనం కూడా చూస్తే ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, ఫెలిక్స్ ముందు చాలా సార్లు పౌలు గారు ఏం చేస్తా ఉన్నారంటే ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి, ఆయన యొక్క మరి ప్రజలకు ఆయన చేసినట్టు తన ప్రజల ఎడల ఆయన చేసినటువంటి కార్యాలేమిటో, నిరీక్షణ గురించి, ఆ మతభేదాల గురించి తరచుగా ఏం చేస్తున్నాడంటే పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఫెలిక్స్ ఈ విషయాలన్నీ ఎరిగిన వాడే. రాబో ప్రభు యొక్క ప్రాగడను గురించి కానీ, తీర్పును గురించి కానీ, న్యాయపీఠం మరి నీతిని గురించి కానీ, ఆశా నిగ్రహం గురించి కానీ, అన్నిటిని గురించి ఎరిగినటువంటి వాడే. కానీ ఇక్కడ చూస్తే అవన్నీ పక్కన పెట్టేసేసి పౌలు గారి దగ్గరికి తరచుగా ఎందుకు వస్తున్నాడు అని చూస్తే ప్రధాన బిడ్డారా, అక్కడ 27వ వచనంలో చూస్తే 26వ వచనంలో చూద్దాం. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. దాదాపుగా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పౌలు గారు. ఉన్న ప్రతిసారి కూడా రాజకీయాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడట్లేదు పౌలు గారు. అయితే ఫెలిక్స్ ఏం చేస్తున్నాడంటే ఆశ నిగ్రహం గురించి, నీతిని గురించి, మరి దేవుని యొక్క తీర్పును గురించి, విమర్శ గురించి ఇవన్నీ వింటూనే ఉన్నాడు. వింటున్న అతని ఆలోచన ఏముందంటే ఒకవేళ పౌలు గారు లంచం ఇస్తారేమో, లేకపోతే ఏదన్నా కొంత ముట్ట చెప్తారేమో, అతను విడిపించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఫెలిక్స్ ఎక్కడికి వస్తున్నాడంట? పౌలు గారి దగ్గరికి వస్తున్నాడు. వాస్తవంగా అతని జీవితంలో అతనికి వాక్యం విన్నప్పుడు, ఆ తీర్పును గురించి, నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి విన్నప్పుడు ఏం చేయాలి? ఆ మాటలు విన్న తర్వాత తను మార్పు మనసు పొందాలి. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, అయ్యా నేను కూడా ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాను,
నేను ఎలా నడిస్తే బాగుంటుంది అని ఇంకా సలహాలు తీసుకొని తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలి. కానీ ఫెలిక్స్ ఏం చేస్తున్నాడంట, ఆ విషయాలు విన్నప్పుడు కొంత భయం అనేది కలిగింది కానీ అయితే అతను లోబడలేదండి. అతను ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకోలేదు, మారు మనస్సు పొందడానికి ఇష్టపడలేదు. కానీ ఒకటే ఆలోచన ఏంటంటే, ఏదైనా అతని దగ్గర నుండి లాభం దొరుకుతుందేమో అని ఆశించాడు. దేవుని వాక్యము ఎందుకు మన దగ్గరకు వస్తుంది? ఎందుకు దేవుని వాక్యం ద్వారా ఎందుకు దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందంటే, మనం చాలాసార్లు లోకములో ఉన్నప్పుడు, బలహీనతల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా సరి చేయబడాలని, ఆ వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకోవాలని, ఆ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకొని ప్రభు మార్గముల యందు నడవాలని. దేవుని వాక్యం మనకు వినిపించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆ వాక్యంలో ఉన్న విషయాలు మనం గ్రహించగలగాలి. అప్పుడే ఆ కృప మన మీద పనిచేస్తుందండి. వాక్యాన్ని మనము మరి పక్కన త్రోసేసి, వాక్యానికి మనం అవిధేయులమైపోయి, వాక్యాన్ని మనం పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు మనము కలిగి ఉన్నట్లయితే మనం ఆ కృప నుండి మనం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ కృప నుండి మనం బయటికి వచ్చినట్లయితే ఆచారాలు మన జీవితాల్లో ఉంటాయండి. లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుకే లోతు కుమార్తెలు ఏం చేశారు? తండ్రితోనే ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన ఎలాగుందంటే సర్వలోక మర్యాద చొప్పున. ఎందుకు సర్వలోక మర్యాద చొప్పున అని వాళ్ళు అక్కడ రాయబడిందంటే, వాళ్ళు దేవుని యొక్క నీతిని మర్చిపోయారు. వాళ్ళు సొదొమ గొమొర పట్టణంలో ఉన్నప్పుడు లోకాన్ని చూస్తున్నారు, వాళ్ళు లోక ఆచారాలను చూస్తున్నారు, లోక పద్ధతులను చూస్తున్నారు. వివాహం చేసుకోవాలని ఆశ ఉంది, కానీ ఎలా వివాహం చేసుకోవాలి? వివాహం కంటే పక్కన పెడితే పిల్లలుగా అన్నటువంటి కోరికలోకి వచ్చేసారు వాళ్ళు. కానీ చూడండి ఎంత భయంకరమైనటువంటి రీతిలోకి వెళ్ళిపోయారు. అందుకే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము మనకు చాలా అవసరం అండి. ఆ వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకోవడం నేర్చుకుంటే, ఆ వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేయడం నేర్చుకుంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకే నేను ఒక మాట చెప్తాను. ఒక దైవజనులాగా అన్నారు, ఒక తల్లిదండ్రులంట తన ఇద్దరు పిల్లలకి, అరే బాబు మేము వెళ్ళి బయటికి 10 రోజులు మాకు సమయం పడతా ఉంది, మేము వేరే పని మీద వెళ్తున్నాం, మేము వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో ఈ 10 రోజుల్లో మీరు కావలసిన వాటిని కొనుక్కోండి, ఇంట్లోకి ఏదైనా కావాలంటే తెచ్చుకోండి అని చెప్పి ఒక 10,000 రూపాయలు ఇచ్చారంట. 10,000 ఇచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అని చెప్పేసి ఆ 10,000 ఇస్తే వీళ్ళు 10,000 తీసుకొని చాలా సంబరపడి సరేనన్నా మేము జాగ్రత్తగా ఉంటాం, సరే అమ్మా మేము మంచిగా ఉంటామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు తల్లిదండ్రులు బయటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, బండేసుకొని బైక్ వేసుకొని ఏం చేశారంటే బయట తిరుగుతా ఉన్నారు. బయట తిరుగుతా ఉంటే పోలీసు వారు వీళ్ళని పట్టుకున్నారు, ఫైన్ వేసేసారు. ఫైన్ వేసేసి ఫైన్కి 2,000, లేకపోతే అల్లరి చిల్లరగా తిరగడం కోసం, చెడు స్నేహాల కోసం ఒక 2,000, అట్లా తనకున్నటువంటి డబ్బును 1 రోజు 2 రోజుల్లోనే అయిపోగొట్టేసుకున్నారు. తనకున్నటువంటి డబ్బును వ్యర్థంగా ఖర్చు పెట్టేసుకొని ఏం చేశారంటే అమ్మ నాన్న వచ్చేసరికల్లా ఏమి లేని వారుగా, ఏమి తినలేని వారుగా అయిపోయారంట. తల్లిదండ్రులేమో వారికి సమృద్ధిగా కావలసినటువంటి ఆర్థిక సంబంధమైన డబ్బును వారికి ఇచ్చేశారు. వారికి ఆ డబ్బుని ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని వాడుకుంటే, చక్కగా వాళ్ళు తినగలిగితే, చక్కగా దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బు ఇంకా మిగిలేదేమో. కానీ వీళ్ళు ఏం చేశారంటే వ్యర్థమైన వాటి కొరకు తనకు వచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని పాడు చేసుకున్నారండి. అలాగే ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని కృపను మనం వ్యర్థం చేసుకుంటా ఉంటాం. మనము ఉండవలసిన చోట ఉండకుండా, తినవలసింది తినకుండా, వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్తా ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. అప్పుడు మన మీద ఉన్నటువంటి దేవుని కృప మన నుండి తొలగిపోయేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాక్యంలో చెప్పబడినట్లుగా పౌలు గారు అంటున్నారు, మేము ఆయన తోడి పనివారము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును బతిమాలు కొనుచున్నాము అంటున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘం
ఎలాగుందో చాలాసార్లు మనం వింటా ఉంటాం. వారు చూడ్డానికి మంచి సంఘముగా కనబడుతుంది గానీ, ఆచారాల్లో చాలా మునిగి తేలుతున్నారు. విగ్రహారాధనలో మునిగి తేలుతున్నారు. లోక సంబంధమైనటువంటి పద్ధతులు, కట్టడలన్నీ వారి జీవితాల్లోనే ఉంటున్నాయి. దేవుని యొక్క పద్ధతులను చాలా విషయాల్లో వారు విడిచిపెట్టేశారండి. అందుకే పౌలు గారు వారిని చాలా చక్కగా హెచ్చరిక చేస్తూ వారిని సరిచేయాలనుకుంటున్నాడు. అలాగే కొరింథీ సంఘంలోనే బలహీనతలుంటే, మరి ఈరోజు మన జీవితాల్లో బలహీనతలు లేవా? మన జీవితాల్లో కూడా చాలా బలహీనతలుంటాయి. కాబట్టి బ్రదర్ బిడ్లారా, అది ఏ బలహీనత అయినా అది మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలండి. ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని కృప మన మీద అధికమవుతా ఉంది. నేను మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బ్రదర్ బిడ్లారా. అది కొన్నిసార్లు మనం మాటల ద్వారా కూడా కొన్నిసార్లు మనకు మనంగా మరి మాటల ద్వారా కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. జరిగినది వాస్తవంగా జరిగినదే. మొన్న విజన్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళిన తర్వాత కారులో వచ్చేటప్పుడు సుభాకర్ గారికి ఫోన్ చేశాను. మరి మా పాస్టర్ అమ్మ గాని, ధనరాజ్ సార్ గారు ఏమన్నారంటే, సుభాకర్ గారికి వెళ్ళొస్తామని చెప్పమన్నారు. కానీ నేను ఫోన్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా వెళ్ళొస్తామని చెప్పకుండా, సార్ గారు థ్యాంక్స్ చెప్పమన్నారని చెప్పాను నేను. అది సార్ గారు ఆ మాట అనలేదు వాస్తవంగా. కానీ ఆ మాట అన్న తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు నుంచి ఒకటే ఆలోచన, ఎందుకు ఈ మాట అన్నావు అనే ఆలోచన నన్ను వెంబడిస్తా ఉంది. సార్ గారు ఆ మాట అనలేదు, మేము వెళ్ళొస్తామని చెప్పయ్యా అని అన్నారు. కానీ నేనేమన్నాను, సార్ గారు మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. అన్న మేము రాలేంలే మీ దగ్గరికి, మేము వెళ్ళొస్తాం. అంటే వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే, వారు మీకు సమయం ఉంటే మా ఇంటి దగ్గరికి రండి అన్నారు. కానీ మేము అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళటం వల్ల లేట్ అవుద్దని చెప్పేసి మేము వస్తూ ఈ సంభాషణ జరిగిందనమాట. అయితే నా హృదయంలో ఏంటంటే, ఎందుకు నువ్వు అలాగన్నావు అని. అంటే ఇది వాస్తవంగా నేను చెడుగా మాట్లాడలేదు. అలాగని అది మంచిదని కూడా నేను చెప్పలేను. మాట విషయంలో కొన్నిసార్లు మనం ఏమవుతున్నామంటే, ఉన్నదానికంటే ఎక్కువగా మాట్లాడి దేవుని దృష్టిలో దోషులం అయిపోతున్నాం. మాట్లాడవలసిన దానికంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మనము అది మంచే కావచ్చు గానీ, అది దేవుడు ఒకవేళ దేవుడు దాని విషయంలో లెక్కడిగితే దేవుని ఎదుట మనం ఎలా సమాధానం చెప్పగలమండి? కాబట్టి ఇంటికొచ్చిన తర్వాత ప్రభు ఈ విషయంలో నేను పొరపాటు చేశాను. దయతో నన్ను క్షమించు అని చెప్పేసి చాలాసేపు మనసులో వేదన పడ్డాను. ఎప్పటికో కొద్దిగా నెమ్మదొచ్చింది కానీ దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మాటల విషయంలో, ఆలోచన విషయంలో దేవునికి మనం మరి దేవుని దృష్టిలో అవిధేయులంగా కనపడుతున్నాం. కాబట్టి ఒక్కటే గుర్తు చేసుకోండి, ఎంత గనులైనా, ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత ఆత్మీయతలో ఎదిగిన వారమైనా ఏదో చిన్న విషయాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని కృపను మనం వ్యర్థంగా మరి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త పడడానికి మనం ఇష్టపడదాం. మన ఆలోచనలు, మన తలంపులను, మన క్రియలను, మన పరిస్థితులను ప్రభువుకి మనం అంటే మనం అన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. చాలా విషయాల్లో బలహీనంగా ఉంటున్నాం. దేవుని కృపను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కటే గుర్తు చేసుకోండి, ఎవరమైనా ప్రభువా నువ్వు ఇచ్చిన కృపను బట్టి ఇది నన్ను ఇలాగున్నామయ్యా. మేము మాటల్లో యథార్థంగా ఉండడానికి, ప్రవర్తనలో యథార్థంగా ఉండడానికి, ఆలోచనలో యథార్థంగా ఉండడానికి, మీరు ఏదైతే అప్పగించారో అది నమ్మకంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి అనే మనసు కలిగి ఉండాలి. కానీ నేను అన్నిటిలో పర్ఫెక్ట్ అనేటువంటి మనసు అది మంచిది ఎప్పటికీ కాదండి. కాబట్టి ఒకటి గుర్తు చేసుకొని ఆయన కృపను మన మీద నుండి తొలగిపోకుండా, ఆయన కృప మన మీద ఉండేటట్టుగా మనము దేవునికి లోబడగలిగితే ఆయన కృప మన జీవితాల మీద ఏలుబడి చేస్తుంది. ఏ పని కొరకైతే ఆయన మనల్ని పిలుచుకున్నాడో ఆ ఉద్దేశము చక్కగా నెరవేర్చబడుతుంది. పౌలు గారి జీవితంలో మరి దేవుని కృపను పొందినటువంటి పౌలు గారు అతను అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. చూడండి, ప్రారంభంలో దేవుణ్ణి వెంబడించినటువంటి మరి పౌలు గారు దేవునికి సాక్షిగా ఉన్నారు. కానీ ముగింపులో కూడా ఏమంటున్నాడంటే, నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని ఎంత చక్కని మాట చెప్పగలుగుతున్నాడు. కానీ చాలా మంది సేవకుల్లో నేనే గాని, మనం ఎవరమైనా కానీ, అది నేను నా విషయంలో కూడా మనం ప్రారంభంలో బాగానే ఉంటాం కానీ కొనసాగుతున్న కొద్దీ దేవుని కృప విషయంలో, దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పిలుపును
దేవుడిచ్చినటువంటి ఆ ధన్యతను మనం చాలా చులకన భావంతో మనం చూస్తున్నామండి. అది సరైనది కాదని ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నామమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఒకటి గుర్తు చేసుకుందాం. ఆయన కృప మన మీద ఉందంటే, ఆయన కనికరం మన మీద ఉందంటే, మనము గొప్పవారమని గాదు, మనము ధన్యులమని గాదు, మనం ఏదో పేరు మనం మంచివారమని గాదు. యోగ్యత లేదు గనకనే ఆయన కృప మన మీద ఉంది. మనం అర్హులము కాదు గనకనే ఆయన అనుగ్రహం మన మీదకొచ్చింది. అది గుర్తు చేసుకొని ప్రభువుకి మన జీవితాలు మనం సమర్పించుకుందాం. ఆ కృప నుండి మనం తొలగిపోవద్దు. లోతు కుమార్తెలు, లోతు తన కుటుంబం అంతా దేవుని కృపను పోగొట్టుకొని ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని తెచ్చుకున్నారు. వాస్తవంగా కడపలో ఒకరోజు ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, సువార్తను గురించి అన్యుడాయన. ఒక 15 సంవత్సరాల కిందట జరిగిన విషయం. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ దేవుడి గురించి మాకు తెలుసు. లోతు ఎలాంటి వాడో మీకు తెలుసా అని 15 సంవత్సరాల క్రిందటే ఆయన నాతో వాదిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుని కృపను పోగొట్టుకోవడం వల్ల ఈరోజు అనేక మంది రక్షణలోనికి రావటానికి ఒక అడ్డుబండలాగా మరి అక్కడ కనబడుతున్నాడు. మరి ఈరోజు చాలా మంది సేవకులుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం బస్సుల్లో వెళ్తున్నప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ట్రైన్లలో వెళ్తున్నప్పుడు ఏదేదో ఎవరి గురించో ఏదేదో పనికిమాలినవన్నీ మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం వల్ల ఓ క్రైస్తవులంటే ఇలాగుంటారా, ఓ క్రైస్తవులంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా అనేటువంటి విషయాలు చూడండి బ్రదర్ బిడ్డారా. అది అన్యులకు చాలా మరి చూస్తే ఇలాంటి వారా క్రైస్తవులు అనే రకంగా మనం కనపడుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానీ సరి చేసుకొని దేవుని కృపలో నిలబడడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి మనల్ని తన మహిమ కొరకు, తన చిత్తానుసారంగా స్థిరపరిచి నడిపించి ఆయన రాజ్యం కొరకు వాడుకొనును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందు సాగుదాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. అబ్బాయి బాలస్వామి రేపు పొద్దున ఎగ్జామ్ ఒకటి ఉంది, రేపు 10 గంటలకి. ఆ ఎగ్జామ్ గురించి, అదే డెంటల్ PGMD ఎగ్జామ్ ప్రార్థన చేయండి, బాగా రాసి పాస్ అవ్వాలి. అలాగే సిస్టర్. అలాగే మనకు కుమారుని కూడా నిన్న వెళ్ళి భూపాల్ రెడ్డి అన్న, అలాగే నేను ఫిలిప్ వెళ్ళాం. సహోదరులు కూడా మరి మధ్యాహ్నం సాయంకాలం కూడా కలుసుకొని ప్రార్థనలో వెళ్ళి కలిసి వస్తామని చెప్పడం జరిగింది. ప్రార్థనలో బ్రదర్ కోసం, అంటే అబ్బాయి కోసం ప్రార్థించండి. దేవముఖ కుమారుడు సంసన్ కోసం ప్రార్థనలో. ఇంకేమైనా ప్రార్థన విన్నపాలంటే అన్న మీటింగ్ డేట్ మార్కెట్ యార్డ్లో మీటింగ్ డేట్ మార్చారన్నా? చెప్పిన 26, 27 అన్నా? 26, 27. అవునన్నా, కొద్దిగా పర్మిషన్ లేట్ అయింది, దానికోసం డేట్ మార్చాల్సి వచ్చింది. ఆత్మకూరులో మీటింగ్స్ మరి రాజశేఖర్ అన్న, అలాగే పాస్టర్స్ కమిటీ కలిసి మీటింగ్స్ పెడతా ఉన్నారు. అది డేట్స్ మారినాయి. 26, 27 చెప్తున్నట్టుగా జ్ఞాపకం చేసుకోండి. చక్కగా జరగలా కదా. సమయంలో మనం ప్రార్థన సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. చివరిగా సార్ ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మీకే స్థుతి ఆరాధన. మా స్థుతుల మీద ఆసీనుడవై ఉంటున్న దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గత రాత్రి అంతా నాయన మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలమున మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి తండ్రి, మేమందరం కలుసుకుని గూగుల్ మీట్ ద్వారా మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితానికి అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా,
ఈ దినము పరిశుద్ధ దినము, ఆరాధన దినమున్న ప్రభు ఏ విధంగా మేము ఆచరించుకోవాలనో మాకు నేర్పించిన ప్రభు మీరు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా ఈ లోకంలో. మీరే మా సహాయకుడు, మా విమోచకుడు, మా తండ్రివి. రాజువు రాజువై ఉంటున్న దేవా, ప్రభుల ప్రభుడవై ఉంటున్న దేవా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు, మాకు కాగలిగినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. అయోగ్యులము అల్పులమైన మమ్మలను తండ్రి, ఎన్నిక లేని వారమైన మమ్మలను దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇంత గొప్ప స్థితిలో ఉంచినందుకు కూడా వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. ఇదిగో నా నాయన తండ్రి, ఈ దినం ప్రయాణం చేయుచున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాము. ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. అదేవా, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు ప్రభువా తండ్రి. అనారోగ్యం నుండి నా నాయన వారిని విముక్తినిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాము, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. దేవమ్మ గారి కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి కాళ్ళలో నా నాయన ఆ యొక్క గాయాన్ని తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గాయాన్ని మాన్పు దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంకా ఎంతో మంది బిడ్డలు తండ్రి, చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువ. ఎదుగుదల లేక తలఫేరియాతో బాధపడుతున్న బిడ్డలు నా నాయన చెవిటి వారిగా ఉన్నారు, మూగవారిగా ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు నా ప్రభువ. వారందరిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ చిత్తమైతే వారికి స్వస్థత విడుదలను అనుగ్రహించండి. మీ గాయపడిన స్థలత బిడ్డల్ని ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు లేరు నా నాయన. మీరు చేసే సహాయం నా నాయన మా జీవిత కాలం అంతా ఉంటుంది దేవా తండ్రి. నరులు చేసే సహాయము కొద్దిపాటిదే నా నాయన తండ్రి. అయినప్పటికీ నా నాయన మీరు కనుక మా ప్రార్థన, మా విజ్ఞాపనలు మా వినే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. దేవా, ఇదిగోన తండ్రి, మీ వైపే చూస్తున్నామయ్యా. చూచే దేవుడు ఉన్న నాయన, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. లోకం వైపు చూస్తే లోకాశ, నేత్రాశ, జీవడంబము వీటన్నిటి నుండి మాలో నుండి తీసివేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. మిమ్మల్ని అనుసరించి మీ యందు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా, నీటి కాలువలో ఎవరను నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలాగుండునో అలాగే మా జీవితాలను ఫలభరితమైన జీవితాలనుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్యా, ఇదిగో నాయన, మేము దారి తప్పి తిరుగుతున్నామేమో నా ప్రభువా తండ్రి. దయతో క్షమించి మీ చెంతకు చేర్చుకొని అయ్యా, మీ ఆజ్ఞల చొప్పున, మీ మాట చొప్పున మేము నడుచుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇదిగో నా తండ్రి, ఆత్మకూరులో జరగనైన విజన్ మరి మీటింగ్స్ కొరకున్న ప్రభు, పాస్టర్ల మీటింగ్స్ కొరకున్న నాయన మీ చిత్తమైతే మరి జయప్రదంగా జరిపించుటకు కూడా కృప చూపండి నా తండ్రి. మీరే నా నాయన ఆధిపత్యమయ్యండి నా నాయన. అక్కడ మీరుండి ప్రతిదీ నా నాయన మీరు చూచే దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి అవసరతలో నా నాయన మీరుండి తండ్రి. అయ్యా దేవా, మీటింగ్ అంతట్లో మీరు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. 26, 27 తేదీలలో జరగనంటున్న మీటింగ్స్ కొరకున్న నాయన మీ చిత్తమైతే నా నాయన తండ్రి, అనేక మంది పాస్టర్లు రాగలిగే కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. ఆ చోట నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో నించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. గొప్ప దేవుడు నా నాయన యేసయ్యా, మీరు మాట సెలవిస్తే చాలు దేవా.
చాలిన దేవుడవు తండ్రి. అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం. సాతానుడు ఎప్పుడు మిరుగుదునా అని గర్జించే సింహం వల్లే ఉన్నాడు నా ప్రభువా. అట్టి సాతానుకు మేము ప్రభువా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అంత్య దినాలలో సాతానుడు ఎన్నో చిక్కులలో మనల్ని పడవేసి ఉంటున్నాడు తండ్రి. తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము. ఎన్నో కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేయించున్నది తండ్రి. మరి అప్పుల బాధలతోనున్న ప్రభు కుటుంబంలో నెమ్మది లేక తండ్రి ఉంటున్న వారు నాయన భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న గొడవలను పెట్టిన విధానం కొరకు కూడా నా ప్రభు అటు వాటిని అన్నిటిని నాయన వైదొలిపి నాయన కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా మరి నా ప్రభువా యేసయ్య మీ వైపే చూస్తున్న నాయన మిమ్మల్ని ఆశ్రయించుకొని మిమ్మల్ని హత్తుకొని గోజాడి అడిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. దేవమ్మ గారి కుమారుని విషయంలో నాయన మీరే కృప చూపండి తండ్రి. బిడ్డ కాళ్ళను ముట్టండి దేవా. మీ రక్త ప్రోక్షణతో నాయన కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. నాయన డాక్టర్ నాయన వారికి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఏ యొక్క రోగికి నాయన ఎటువంటి మరి మెడిసిన్ రాసి ఇవ్వాలన్న తండ్రి మీ యొక్క జ్ఞానంతో బిడ్డల్ని నింపి వారికి మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభువా సరి అయిన ట్రీట్మెంట్ చేయగలుగుటం కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. సహాయం దయచేయండి అయ్యా. రోగులకు పరిచర్య చేయుచుండగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఇదిగోనా నాయన బాలస్వామిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. రేపటి దినమున ఎగ్జామ్ రాయనంటుండగా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. బిడ్డ చదివినది వ్యర్థం కాకుండా నాయన ఫలించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. సహాయం దయచేయండి, కృప చూపండి అయ్యా. మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి, ఆలోచన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగున్న బీటెక్ బిడ్డలు కూడా నాయన ఎగ్జామ్స్ జరుగుతుండగా నా ప్రభు వారికి కూడా నా ప్రభు మీ చిత్తమైతే మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి బిడ్డలు సంవత్సరాన్ని వ్యర్థం కాకుండా నాయన తండ్రి మరి వారి చదువుల్లో ముందుకు సాగుటకు తండ్రి కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డ నాయన తండ్రి చక్కగా రాయగలుగుటకు కూడా మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఆలోచన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యేసయ్య నాయన నిన్ను నమ్మిన బిడ్డల్ని ఏమాత్రం త్రోసివేయని దేవుడవు తండ్రి. మిమ్మల్ని మేము హత్తుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అయ్యా సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. కృప చూపండి, సహాయం దయచేయండి దేవా. మీ చిత్తం ఏమైంటున్నదో బయలుపరచండి తండ్రి. దేవా మీరు తప్ప మాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు, కానీ నాయన మిమ్మల్ని నాయన మేము ఆశ్రయించుకున్నాము తండ్రి. దేవా బిడ్డల వైపు చూసిన నాయన తండ్రి ఏదైతే బలహీనంగా ఉన్నదో తండ్రి దాన్ని బలపరిచి గర్భాన్ని అనుగ్రహించి మీ నామాన్ని ఇంకా ఎక్కువగా స్తుతించే బిడ్డలముగా ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. నాయన నూతన పల్లెలోను టెట్కుల్లోను నా ప్రభా ఇంకా ఏ ప్రదేశాలలో నా ప్రభా మరి మందిరాన్ని కట్టుకొనగలుగుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీ చిత్తం ఏమైంటున్నదో బయలుపరచమని ప్రార్థిస్తుంటున్నాము. సహాయం దయచేయండి. అదేలాగున్న నాయన నైజీరియా దేశం బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎక్కడ ఉన్న క్రైస్తవులను నాయన ఎంతగానో ఊచకోత కోయిచున్నారు నా ప్రభా. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని నీ చిత్తమైతే నాయన ఆ దేశం అంతా ఉన్న ప్రభా క్రైస్తవ దేశంగా మార్చుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. మరి గాజా ఇశ్రాయేల్లో యుద్ధం కూడా నా ప్రభా తండ్రి బాంపు వేసే కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము. శాంతి సమాధానాల ఒప్పందాలను కుదుర్చుకున్నటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా
ఇవన్నీ చూస్తుంటే నా నాయన అక్కడ బహు సమీపంగా ఉందని మేము తెలుసుకొని దేవా తండ్రి మీరే నా నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభువా అయ్యా ఇంకా ఎక్కువగా అనేకులు రక్షణ పొందినట్లు మీ యొక్క కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. మేమందరం ఎత్తబడే గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చుకో దేవా, సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా రక్షణ లేక మారు మనసు లేక అయ్యా మరి కుటుంబాలలో నెమ్మది లేక నా ప్రభువా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి తండ్రి. తండ్రి అటువంటి కుటుంబాలను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. ప్రతి బిడ్డ రక్షణలోనికి నడిపించండి దేవా, సహాయం దయచేయండి. మీరు అక్కడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండలాగున సహాయం దయచేయమని నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడై నడిపించునుగాక. అందరికీ వందనాలు మిత్రులారా, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రాజున్న ప్రైజ్ ఉపలుడన్న ప్రైజ్ రాజశేఖర్